చూస్తున్న పరిణామాలు కానీ ఇట్లా లడ్డు వివాదం కానీ ఇవన్నీ ఎలా చూస్తారు సార్? ఇది పూర్తిగా ప్రభుత్వం అనేటువంటిది ఫెయిల్ అయిందని చెప్పాలి. టోటల్గా కాన్స్టిట్యూషనల్ పరంగా చూసుకున్నట్లయితే పూర్తిగా ఫెయిల్ అయిపోయినటువంటి ప్రభుత్వం తను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక, లా అండ్ ఆర్డర్ని సక్రమంగా నిర్వర్తించలేక, అన్ని రకాలుగా కూడా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో ఒక చీపెస్ట్ స్ట్రాటజీకి వీళ్ళు డోరు కర్టెన్ లేపుతున్నారు. ఏంటి చీపెస్ట్ది, పైగా అత్యంత ప్రమాదకరమైనది, సమాజాన్ని నెట్ట నిలువుగా చీల్చాలని చూస్తున్నారు. గతంలో మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో మత కల్లోలాలు రేగాయి. ఆ మత కల్లోలాలు రేగినప్పుడు కొన్ని నెలల పాటు కర్ఫ్యూ అనేది ఉండేది. అది పూర్తిగా పొలిటికల్ కాన్స్పిరసీ అని పబ్లిక్ గమనించాక అప్పుడు అవి సమసిపోయినాయి. హిందువులు ముస్లింలు ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మళ్ళీ తిరిగి ఇలాంటి మత కల్లోలాలకి శ్రీకారం చుట్టినటువంటి ఇది రేపు ఎంత ప్రమాదకరంగా ఇది రూపుదాల్సిందో తెలియదు. కానీ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాజకీయ నాయకుడిని తొక్కివేయటం కోసం సాక్షాత్తు ఆ జగన్నాథుడిని, త్రిలోకాలను పాలించే జగన్మోహనుడిని ఇవాళ మీరు రాజకీయాల్లోకి లాగి ఆయనకు పవిత్రంగా ఇచ్చేటువంటి ఒక ప్రసాదాన్ని ఎంత అసహ్యంగా, ఇప్పుడు భక్తులు ఉచ్చరించడానికి కూడా దారుణం అండి. వాళ్ళ వాళ్ళ సంస్కారం ఏంటి, వాళ్ళ హార్పిక్ అని అదని వినటానికి కూడా కర్ణ కఠోరంగా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. అలాంటి దౌర్భాగ్యపు దీనికి దిగజారిపోయారంటే దేనికోసం అసలు వాళ్ళ జీవితాలు, వాళ్ళ బతుకులు ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కామన్ మ్యాన్కి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక మత ప్రచారకుడు కాదు. లెట్ ఇట్ బి, మీరు చెప్పినట్టే ఆయన క్రిస్టియను, మీరు చెప్పినట్టే కరుడుగట్టిన క్రిస్టియన్ అనుకోండి. ఆయన ఒక గజనీలాగా, ఒక ఘోరీలాగా ఈ దేశం మీదకో, ఈ ఆంధ్ర రాష్ట్రం మీదకో దాడి చేసి హిందువులందరినీ తొక్కివేయాలనేటువంటి ఒక ప్రమాదకరమైన వ్యక్తి అయితే మీరు అన్నట్టు ఎన్ని 100 చెప్తే వింటారు. కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, ఈ రాష్ట్రాన్ని 10 కాలాల పాటు పరిపాలిస్తూ వాళ్ళ తండ్రి పేరు పక్కన తన పేరు నిలబెట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో వచ్చిన రాజకీయ నాయకుడు. అలాంటి రాజకీయ నాయకుడికి మనసులో పోనీ, మీరు అన్నట్టే మీ యాంగిల్లోనే మాట్లాడుతున్నా, అలాంటి భావజాలం ఉన్న ఈ పనులు చేయడం ఎందుకని? తనకు వాళ్ళ ఓట్లు కావాలి కదా. కాబట్టి ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడు అలాంటి పనులు చేయడు. మరి ఎట్లా మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తారు? పబ్లిక్గా మీరు ఆలోచించండి. అలాంటి పనులు చేస్తాడా? భవిష్యత్తులో 10 కాలాలు రాజకీయాల్లో ఉండాలనేటువంటి వ్యక్తి, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా చేస్తాడా? సాక్షాత్తు నిజాంస్, ఈ దరిద్రులకి మూర్ఖులకి చరిత్ర తెలియదు కానీ పబ్లిక్ తెలుసు. నిజాంసు వాళ్ళు కరుడుగట్టిన ముస్లిమ్స్, వాళ్ళు భద్రాచలంలో సీతారామస్వామి దేవాలయానికి ఇనాం భూములు ఇచ్చి, ఆదాయం వచ్చేటువంటి ఏర్పాటు చేసి, నగలు ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా తలంబ్రాలు పంపించేటువంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఎందుకని? వాళ్ళకి హిందువుల యొక్క సపోర్టు కావాలి, దానికోసం అని చెప్పిన వాళ్ళు ఆ పని చేశారు. అలాంటిది ఆధునిక యుగంలో జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తాడని మీరు ఎలా విశ్వసిస్తారు? సాక్షాత్తు టిప్పు సుల్తాన్ అక్కడ ఇది ఉంది, శారదామాత పీఠం శృంగేరి. ఆ శృంగేరి పీఠానికి భూములు ఇచ్చి వాళ్ళంత అసిస్టెన్స్ ఇచ్చింది ఎవరంటే టిప్పు సుల్తాన్. అటువంటి వాళ్ళే ఇది చేస్తే ఆధునిక యుగంలో పబ్లిక్లు ఒక రాజకీయ నాయకుడి వారసుడు, ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇంకా భవిష్యత్తులో రాజకీయాల్లో అనేటువంటి వ్యక్తి నిజంగా ఈ పనులు చేస్తాడా? ఒక కామన్ మ్యాన్ ఎవరైనా కూడా మీరు బ్యాలెన్స్గా ఆలోచించండి. ఈ దరిద్రపు ఈనాడిని, పనికిమాలిన ఏబిఎన్లో ఆ దౌర్భాగ్యాలు వాళ్ళ యొక్క పేపర్లు చదవకుండా మీ బుద్ధితో మీరు ఆలోచించండి, మీ దృక్పథంతో మీరు ఆలోచించండి. చేస్తారా? అలాంటి పని చేస్తారా? మరి ఎంత దిగజారిపోయారండి. దేవుడితో ఆటలాడుకునేటువంటి స్థాయి కంటే గతంలో ఇక్కడ సూక్ష్మం చెప్తున్నా, గతంలో దీంతో కొట్టారు. ఇది కులాలను కలపాలి అనేటువంటి పేరుతో కులాలని చేసి, ఆ కులాల కాంబినేషన్తో అప్పుడు ఇదయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మతాలను రెచ్చగొట్టి
మతాల ప్రాతిపదికగా నెక్స్ట్ లడ్డూతో కొట్టాలని చూస్తున్నారు. అంతకు మించినటువంటి దిగజారుడు రాజకీయం తప్ప మరొకటి కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి విజయవాడలో సుమారు 50 గుళ్ళు దాకా కూల్చినట్టు ఒక ఆరోపణలు వచ్చాయి. అలానే తిరుపతిలో 1000 కాళ్ళ మండపాన్ని కూడా కూల్చినట్టు ఉన్నాయి. కానీ ఎవరు అసలైన హిందువులకి రాజశేఖర రెడ్డి గారు ఒకటి క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఆ జీవో ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. 7 కొండలకి కలిపొంచాలని ఇచ్చింది సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు. అనేక గుళ్ళని రెనోవేట్ చేసి, కొన్ని గుళ్ళని రినోవేట్ చేయటం, కొన్ని కొత్త గుళ్ళని చేయటం, తర్వాత శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అనేక దేవాలయాల నిర్మాణానికి వాటన్నిటికీ శ్రీకారం అవన్నీ కూడా కృషి చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికక్కడ చాలామంది స్వామీజీలను మీకు పబ్లిక్కి తెలియదు, ఆయన వాళ్ళకి ఇతోధికంగా ఆయన చాలా సహాయం చేశాడు, నాకు తెలుసు ఆ సంగతి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అక్కడ ఏంటంటే ఆడ మెటీరియలిస్ట్ చంద్రబాబు నాయుడు గారు, హీజ్ ఎ పక్కా మెటీరియలిస్ట్. సో అక్కడ ఏదో కట్టాలి, అక్కడ అడ్డం వస్తుందంటే ప్రొక్లైనర్లతో కూల్చిపడేసేసాడు. ప్రొక్లైనర్లతో విగ్రహాలను కూల్చేశాడు. విగ్రహాలను తొలగించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది హిందూ ధర్మం ప్రకారంగా. అలాంటిది ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఏదో అక్కడ ఎవడో దుండగులు రాముడి విగ్రహం ఊరికే జీడీ పాకంలో ఒక పాయింట్ ముక్కును పట్టుకొని అలాంటి మాట్లాడుతుంటాడు. మరి మొన్న శివలింగాన్ని ఎవరండి తీసేసింది? తాజాగా మీ పాలనలోగా ద్రాక్షారామంలో శివలింగాన్ని తొలగించి తర్వాత అక్కడ పోని శాస్త్రోక్తంగా రాముడిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. ఇక్కడ నైట్కి నైటు అదేదో సిమెంటు గుండ్రాయిలాగా తీసుకొచ్చి పెట్టారు తప్ప ఎక్కడ సంప్రోక్షణ కానీ లేకపోతే ముహూర్తాలు చూసుకోవటం కానీ ఏమీ లేదు. అంత పచ్చి మెటీరియలిస్టులు మీరు. యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్ అబౌట్ హిందూ ధర్మ. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే కూడా మళ్ళీ తన మీటింగ్లో మేము అనలేదు అనే ఒక విధంగా చెప్పారు సార్. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే లడ్డులో ముఖ్యమంత్రి ఏమైనా కలపమని చెప్తాడా అనే విధంగా కూడా అన్నారు. తన గురించి మాట్లాడటం మానేసి ఎందుకో తెలుసా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకి వెళ్ళేసరికి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ వస్తుంది. అయ్యో అని చెప్పని మనం యువతలకు వచ్చి మాట్లాడాం అనుకోండి, మళ్ళీ కాసేపటి దాని రివర్స్ స్టేట్మెంట్ వస్తుంది. బెటర్ నాట్ టు స్పీక్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్